Nana, good morning. Good morning, sir. So today we will learn about pollution. Kalushyam. See, over the past 100 years, due to rapid increase of human population, the man, for his needs, depending upon the environment enormously and making a environment unfit for future generation. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక 100 సంవత్సరాలకు మునుపు ఉన్నటువంటి పాపులేషన్కి ఇప్పుడు పాపులేషన్కి కంపేర్ చేస్తే మన యొక్క జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఈ విపరీతంగా పెరిగిపోయినటువంటి జనాభాకు ఆ యొక్క జనాభా పెరుగుదలకు వాటి అవసరతలకు ఖచ్చితంగా ప్రతి మానవులు ఈ యొక్క పర్యావరణంపైనే ఆధారపడతారు. ద మ్యాన్ డిపెండ్స్ అపాన్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ హిస్ బేసిక్ నీడ్స్, వాట్ ఎవర్ మేబీ. అది ఆహారం కోసం కావచ్చు, లేదా నివాసం కోసం కావచ్చు, లేదా అభివృద్ధి పరం కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఫర్ ఇట్స్ గ్రోత్ ఆర్ ఫుడ్, వాట్ ఎవర్ మేబీ నీడ్, it depends upon the environment. So what is making it disturbing the nature? He is disturbing the nature and making the nature unfit for the future generation. మానవుడు ఇప్పుడు వాడుతున్నటువంటి ఇప్పుడు చేస్తున్నటువంటి తప్పిదాలు ఇలానే చేస్తూ ఉంటే భావితరాలకు జీవించడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. కారణం ఏంటంటే అధికమైనటువంటి పొల్యూషన్ ఏం చేస్తుందంటే మనిషి మనుగడకే ప్రశ్నార్థంగా మారిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఒక పొల్యూషన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? ఒక పొల్యూషన్ ఎలా డిఫైన్ చేయొచ్చు? ఏ పొల్యూషన్ ఈజ్ an undesirable change in physical aspects, biological aspects, chemical aspects of the ఎన్విరాన్మెంట్. అంటే పర్యావరణంలో ఒకటి భౌతికంగాను శాస్త్రీయంగాను అవునా జీవన పరంగాను మార్పులు. అంటే ఏ పొల్యూషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎన్ అన్డిజైరబుల్ అంటే అనుకోనటువంటి, ఇష్టం లేనటువంటి, అవసరం లేనటువంటి చేంజెస్. దట్ ఈస్ pollution can be defined as an undesirable change in physical, chemical and biological aspects by means of natural cause or man-made activities. అంటే ఉన్నటువంటి ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక వాల్కనిక్ ఎరప్షన్ అయింది. సో విపరీతమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బయట రావడం కానీ, మసి ఏర్పడడం కానీ, ఆ ల్యాండ్ అంతా కూడా సేద్యం చేసుకోవడానికో నివాసం చేయడానికి కూడా ఉపయోగం లేకుండా, అంటే అది న్యాచురల్ కాజ్. అదే ఆర్టిఫిషియల్గా అనుకుంటే మనిషి తన నివాసం కోసం అడవులన్నింటినీ కూడా నరికివేసి అక్కడ ఫ్లాట్లు, ఇల్లులు కట్టడము, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడము, ఇలా చేస్తే కూడా అక్కడ పొల్యూషన్, ఒక న్యాచురల్ కంపోజిషన్. సో దీన్నే పొల్యూషన్ అంటారు. పొల్యూషన్కి ఇంకొక పాయింట్ కూడా చెప్తారు. ఎనీ డీవియేషన్ in the natural composition of environment, any deviation,
దట్ కాసెస్ అడ్వర్స్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు, దట్ లీడ్స్ టు ఈస్ ఏ పొల్యూషన్. సో పొల్యూషన్ కలుగు చేసే వాటిని పొల్యూటింగ్ ఏజెంట్స్ అంటారు. సో ఎనీ డీవియేషన్ ఫ్రమ్ న్యాచురల్ కాంపోజిషన్ అంటే పర్యావరణంలో ఏమాత్రం చిన్న చేంజెస్ వచ్చినా ఆ చేంజెస్ వల్ల కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ని కలుగు చేస్తే దాన్ని కూడా పొల్యూషన్ అంటారు. ఇప్పుడు పొల్యూషన్ మనకి 2 టైప్స్ ఆఫ్ డెఫినేషన్ ఉంది. ఫస్ట్ డెఫినేషన్ we can say pollution is an undesirable change in physical aspects, chemical aspects and biological aspects leading to changes in the natural condition, natural composition which may be through a man-made activities or natural causes. ఇది ఒక డెఫినేషన్. అయితే సెకండ్ డెఫినేషన్ ఎనీ డీవియేషన్ ఇన్ ద న్యాచురల్ కంపోజిషన్, న్యాచురల్గా కంపోజిషన్ ఉన్నటువంటి చోట వాటి యొక్క డీవియేషన్ వల్ల మనకు వచ్చేటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్ని కూడా మనం పొల్యూషన్ అంటాము. సో పొల్యూషన్ ఏదైతే కలుగు చేస్తుందో దాన్ని పొల్యూటింగ్ ఏజెంట్స్ అని అంటారు. పొల్యూషన్ ఏదైతే మనకు కలుగు చేస్తుందో వాట్ ఎవర్ మే బి ది ఫ్యాక్ట్, వాట్ ఎవర్ మే బి ది సోర్స్, వాట్ ఎవర్ మే బి రీజన్, ఏదైతే మనకు పొల్యూషన్ కలుగు చేస్తుందో పొల్యూటింగ్ ఏజెంట్స్. ఇక్కడ ఒక ఎయిర్ పొల్యూషన్ స్టార్ట్ చేసే ముందు ఒక ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎంత ప్రమాదం వస్తుందో అనేది ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్తాను. అదేంటంటే భూపాల్ గ్యాస్ ట్రాజెడీ. భూపాల్ గ్యాస్ ట్రాజెడీ అంటే ఇది మనకి బిఫోర్ క్లాసెస్లో కూడా వచ్చాయి. ఏంటంటే డిసెంబర్ 2వ తేదీ 1984 అవునా, భూపాల్లో ఏం జరిగింది? అదొక యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ, ఒక పెస్టిసైడ్ తయారు చేస్తున్నటువంటి ఒక ఫ్యాక్టరీ. ఏమైందంటే జనవరి 2వ తేదీ రాత్రి, జనవరి 3వ తేదీ తెల్లవారి 1984 భూపాల్లో అవునా, అదొక యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ. ఏం చేస్తుందంటే ఆ ఫ్యాక్టరీ పెస్టిసైడ్స్ తయారు చేస్తుంది. ఉన్నటువంటి ఆ రోజు రాత్రి ఏమైందంట, ఆ ఫ్యాక్టరీలో ఒక కంటైనర్లో ఉండే మిథైల్ ఐసోసైనైట్ అనే గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయిపోయింది. ఆ లీక్ అయిపోతే రాత్రికి రాత్రి 3,500 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత దాదాపు 16,000 మంది చచ్చిపోయారు. దాదాపు 5 లక్షల మంది పర్మనెంట్ గాను టెంపరరీ గాను హ్యాండికేప్డ్ అయిపోయారు. హ్యాండికేప్డ్ అంటే కాళ్ళు చేతులు చచ్చిపడిపోవడము, ఏదో ఒక అంగవైకల్యము రావడం అనేది జరిగింది. ఇక్కడ సింపుల్గా ఒకటి చెప్తున్నాను, ఫ్యాక్టరీ ఉంది ఒక చోట అని ఫ్యాక్టరీ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్లో ఎవరైతే ఆ యొక్క గాలి పీల్చారో ఆ గాలిలో ఉండే ఈ మీథైల్ ఐసోసైనేట్ కెమికల్ వాళ్ళు పీల్చిన వెంటనే వాళ్ళకందరికీ కూడా దగ్గులు అవునా, హార్ట్ ఫాస్ట్గా బీట్ కొట్టుకోవడాలు, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడాలు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడాలు, ఇవన్నీ కూడా వరుసగా జరిగిపోతూ వచ్చేసింది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్లో ఒక ఫ్యాక్టరీలో ఒక కంటైనర్ దాదాపు 40 నుంచి 60 టన్నులు కలిగినటువంటి ఒక పెద్ద కంటైనర్ ఒక్కసారిగా లీకేజ్ స్టార్ట్ అవ్వడము, బ్లాస్ట్ అవ్వడం జరిగిన వల్ల ఆ మీథైల్ ఐసోసైనేట్ అనేది అలా ఆ యొక్క మొత్తం ప్లేస్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే ఆ యొక్క చెడు గాలి, ఆ పాయిజనస్ టాక్సిక్ కెమికల్ గాలి పీల్చుకోవడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఆ చుట్టుపక్కల ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ 3,500
3700 మంది చచ్చిపోయారు నైట్కే. ఆ తర్వాత వితిన్ 3-4 ఇయర్స్ 5 ఇయర్స్లో దాదాపు 16,000 మంది చచ్చిపోయారు. 5 లక్షల మంది పర్మనెంట్గాను టెంపరీగాను హ్యాండిక్యాప్డ్ అయిపోయారు. అంటే ఒక ఎయిర్ పొల్యూషన్ ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. ఇప్పుడు మన ఎయిర్ పొల్యూషన్లో ఫస్ట్ స్టెప్ వద్దాం. టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్లో మనకి ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, ల్యాండ్ పొల్యూషన్ అని 3 స్టెప్స్ వస్తాయి. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ గురించి చెప్పుకోవాలంటే మన యొక్క భూమి ఈజ్ కవర్డ్ బై ఎయిర్. అవునా? భూమి అనేది ఒక స్పష్టంగా ఒక ఎయిర్తో, అవునా? ఆ ఎయిర్ అనేది ఏంటి? ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్. ఎయిర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్. ఆ గ్యాసెస్ ఏదో మీకు తెలుసు. నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్. దాని పర్సంటేజ్ ఏంటో తెలుసా? నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 23.94%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%, ఆర్గాన్ 0.93%. సో ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ మెయిన్గా ద ఎయిర్ విచ్ ఈస్ సరౌండింగ్ ద ఎర్త్ని మనం అట్మాస్ఫియర్ అంటారు. ద ఎయిర్ విచ్ ఈస్ కవరింగ్ ది ఎర్త్ ఇస్ అట్మాస్ఫియర్. ఈ అట్మాస్ఫియర్ మనం ఏం చేస్తుంది అంటే సన్లైట్ నుంచి వచ్చేటటువంటి హార్మ్ఫుల్ రేస్ కానీ మనల్ని భూమిపైకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అల్ట్రావైలెట్ రేస్ భూమికి రీచ్ కాకుండా మనకి కాపాడుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం రేడియేషన్స్ని, అవునా, చేసి మన భూమి కూల్ కాకుండా ఒక సర్టన్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యే చేస్తుంది. అది ఎలాగంటే ఇప్పుడు సన్లైట్ వచ్చింది, ఎర్త్ మీద పడింది. మనకందరికీ తెలిసినటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే భూమి అనేది 70% వాటర్తో కవర్ అయింది. సో లైట్ ఏదైనా కానీ వాటర్ మీద పడితే ఇమ్మీడియట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ అట్మాస్ఫియర్లో ఉండే ఈ యొక్క గ్యాస్ దాన్ని తిరిగి ల్యాండ్ పై పంపించి ఆ యొక్క ల్యాండ్ టెంపరేచర్ని పెంచుతుంది. ఇన్ కేస్ ఈ గ్యాస్ అనేది లేకపోతే, అవునా, ఏమైపోతుందంటే భూమి పూర్తిగా ఐస్ లాగా మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది ఎర్త్. సన్. దిస్ ఈస్ ద అట్మాస్ఫియర్. ఆ అట్మాస్ఫియర్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లేయర్, అవునా? సో ఈ యొక్క సన్లైట్ ఈ యొక్క ఎర్త్ మీద పడడం, ఎర్త్ ఆ లైట్ రిఫ్లెక్ట్ చేస్తుంది. అయితే ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఆ లైట్ని మళ్ళీ ఏం చేస్తుంది, వెనక్కి పంపిస్తుంది ఒక రేడియేషన్ రూపంలో. అందువల్ల భూమి అనేది టెంపరేచర్ ఉంది, లేకపోతే భూమి అనేది -డిగ్రీలో మెయింటైన్ అయ్యేది. ఇది మీకు ఇది అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకి 10th క్లాస్ కూడా వచ్చింది. రెండు కార్లు ఉన్నాయి. 2 కార్లు ఈ ఎండలో పెట్టాము. ఒక కార్కి కిటికీలన్నీ ఓపెన్ చేసాము, ఒక కార్ కిటికీలు ఓపెన్ చేయలేదు. 1 అవర్ కార్ ఎండలో పెట్టాము, తర్వాత కారులో కూర్చున్నాము. ఏ కారులో వేడి ఎక్కువగా ఉంటుందంటే ఏ కార్ అయితే కిటికీలు ఓపెన్ చేయలేదో ఆ కార్ లోపల వేడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. సన్లైట్ అనేది ఎర్త్ మీద పడి ఆ యొక్క లైట్ మళ్ళీ వెనక్కిపోయేటప్పుడు ఆ యొక్క గ్యాస్ దాన్ని ఏం చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. తద్వారా భూమి అనేది వేడిగా ఉంది.
కాకపోతే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ లేయర్ ఎక్కువైపోయి ఎక్కువ రేడియేషన్ భూమిపైకి వస్తుంది. ఎక్కువ భూమిపైకి వచ్చినందువల్ల భూమి వేడి ఎక్కువ అవుతుంది. భూమి ఎప్పుడైతే వేడి ఎక్కువ అవుతుందో ఈ యొక్క మంచు పర్వతాలు కరగడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే మంచు పర్వతాలు నీళ్లుగా మారుతుందో ఆ యొక్క భూమి వైశాల్యము తగ్గిపోతుంది. అంటే when the temperature increases, the ice mountains will melt. As a result, the water level in the sea increases, which ultimately decrease the land surface of the earth. అంటే ఈ యొక్క టెంపరేచర్ పెరగడం వల్ల మంచు పర్వతాలు కరిగిపోవడం, అవి నీళ్ళుగా మారిన తర్వాత అవి సముద్రం యొక్క నీటి శాతం పెంచేయడము, ఇలా నీటి శాతాన్ని సముద్ర శాతం పెరిగిపోతే ఆ యొక్క భూమి వైశాల్యము తగ్గిపోయి నీటి వైశాల్యంతోనే నిండిపోయి మనిషి జీవించడానికి నేల దొరకకుండా పోయే ప్రమాదము ఉంటుంది. ఇది రైట్. సరే, ఇది పక్కన పెడదాము. సో ఇప్పుడు మనకి ఒక విషయం అర్థమైంది. దట్ ఈస్ ద ఎర్త్ ఈజ్ సరౌండెడ్ బై దట్ ఈస్ అట్మాస్ఫియర్ అన్నాము. ఆ అట్మాస్ఫియర్ సన్లైట్ నుంచి వచ్చేటటువంటి అల్ట్రా వైలెట్ రేస్ ని ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తుంది, మనకి రీచ్ కాకుండా. అట్ ద సేమ్ టైం ఎర్త్ యొక్క టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంతవరకు తెలుసుకున్నాము. ఇకపోతే ఆ ఎయిర్లో డిఫరెంట్ కాంపోజిషన్లో గ్యాసెస్ ఉన్నాయన్నాము. ఆ గ్యాసెస్ నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, అవి కూడా మనము తెలుసుకున్నాము. తర్వాత ఇంకొకటి, ఈ గ్యాసెస్ వల్ల ఏమవుతుందంటే మనకి ఆ యొక్క టెంపరేచర్ అనేది స్టడీగా మెయింటైన్ చేస్తుంది. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడం వల్ల మాత్రమే నువ్వైనా నేనైనా ప్లాంట్స్ అయినా ఒక గ్రోత్ అనేది ఉంది, సర్వైవ్ అనేది ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కొద్దాం, కార్బన్ మోనాక్సైడ్. ఫస్ట్ పొల్యూటెంట్ గురించి చదువుతాం. కార్బన్ మోనాక్సైడ్ నన్ను ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ అని అంటారు. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి అది తెలియాలి కదా. ఫాజిల్ అంటే తెలియాలి, తర్వాత ఫ్యూయల్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఫాజిల్ అంటే ఏంటంటే ఏదైనా జీవి, చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, మనిషి శరీరం కావచ్చు, ఏదైనా చచ్చిపోయి మట్టిలోకి కలిసిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాంట్లో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క గ్యాస్నే ఫాజిల్ ఫ్యూయల్స్. ఈ పెట్రోల్, డీజిల్ అనేది ఏంటంటే ఒకప్పుడు సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ ఆర్ అనిమల్స్ ఇన్ ది ఎర్త్ క్రస్ట్, భూమి అంతర్భాగంలో ఆ యొక్క మునిగిపోయినటువంటి వాటి నుంచి ఆ గ్యాస్. ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోలు, డీజిల్, కిరోసిన్, ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ అని అంటారు. వాటిని పూర్తిగా కంబషన్ కాకుండా ఇన్కంప్లీట్ కంబషన్ అయినటువంటిది ఎక్కడి నుంచి మనకు వస్తుందంటే, నెంబర్ 1 ఆటోమొబైల్స్, ఫ్యాక్టరీస్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి, అవునా, వీటి దగ్గర నుంచి అన్నీ కూడా మనకి. ఈవెన్ ఫైర్వుడ్, దట్ ఈజ్ చెక్కలు ఉన్నాయి కదా మన ఇంట్లో, ఇంకా పల్లెటూరులో మనకి ఇంకా కట్లు కాల్స్తూ వంట చేస్తూ ఉంటారు. ఫైర్వుడ్స్ వచ్చినటువంటి కార్బన్ మోనాక్సైడ్. ఇక్కడ గమ్మత్ ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ మన శరీరంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్కి చెప్పబడిన రూల్ ఏంటంటే, మన శరీరంలో ఇన్ అవర్ బాడీ బ్లడ్ ఈస్ దేర్. ఇన్ ద బ్లడ్ ఆర్బిసి సెల్స్ ఆర్ దేర్. ఇన్ ద ఆర్బిసి సెల్స్ హిమోగ్లోబిన్ ఈస్ దేర్. అంటే మన శరీరంలో రక్తంలో, ఎర్ర రక్త కణంలో హిమోగ్లోబిన్ అనేది ఉంది. ఈ హిమోగ్లోబిన్ యొక్క దానికి ఇచ్చినటువంటి నియమ నిబంధన ఏంటంటే, ఆక్సిజన్తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్గా ఏర్పడి ఎక్కడైతే ఆక్సిజన్ కావాలో అక్కడ ఆక్సిజన్ ఇచ్చేసి హిమోగ్లోబిన్గా వచ్చేవాళ్ళు. అంతే కదా, 10th క్లాస్లో మనం అదే కదా చదువుకుంది. దట్ ఈస్
సో లంగ్స్ దగ్గర హిమోగ్లోబిన్ ఆక్సిజన్ కలిసి ఆక్సి హిమోగ్లోబిన్గా ఏర్పడి అక్కడి నుంచి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా బాడీలో అన్ని చోట్లకు తిరిగి ఎక్కడైతే ఆక్సిజన్ కావాలో అక్కడ హిమోగ్లోబిన్ గాను ఆక్సిజన్ విడిపోయి ఆ ఆక్సిజన్ ఆ సెల్స్కి ఇవ్వబడుతుంది. ఇది మామూలుగా దానికి ఇచ్చినటువంటి ఒక నియమ నిబంధన. అయితే ఈ యొక్క హిమోగ్లోబిన్కి ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ అంటే ఎక్కువ ఇష్టమంట ఆక్సిజన్ కన్నా. అప్పుడు ఏమవుతుంది, కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. అంటే హిమోగ్లోబిన్ కంబైన్స్ విత్ కార్బన్ మోనాక్సైడ్. అప్పుడు ఏమవుతుంది, కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. అప్పుడు ఏంటంటే ఫస్ట్ అది చేయాల్సిన పని ఆక్సిజన్ మోసుకెళ్ళాలి, అది మోసుకెళ్ళడం లేదు, కానీ కార్బాక్సీ హిమోగ్లోబిన్తో కలుస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనిషికి తలనొప్పి వస్తుంది, కోమ వస్తుంది, ఒక్కొక్కసారి చనిపోయే ప్రమాదం ఉంది, లేదా బ్లడ్ సర్క్యులేషన్ సమస్య వస్తుంది ద కార్బన్ మోనాక్సైడ్ వల్ల. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే హిమోగ్లోబిన్ అనేది తన భార్య అయినటువంటి తన భార్య అయినటువంటి ఆక్సిజన్తో కలవాల్సింది పోయి ఆ ఆక్సిజన్ వదిలేసి గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి కార్బన్ మోనాక్సైడ్తో కలవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే కొత్త సమస్యలు వస్తుంది. ఏంటంటే హెడేక్ రావడం కానీ, అవునా, బ్లర్డ్ విజన్ అంటే కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం కానీ, లేదా లో కాన్సన్ట్రేషన్, ఒకవేళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయితే కోమా కానీ డెత్ కానీ వచ్చే అవకాశాలు ఉంది. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అంటే దాన్ని నియమించింది ఏంటంటే హిమోగ్లోబిన్ నియమించింది ఆక్సిజన్తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ ఏర్పడము, తద్వారా ఆక్సిజన్ని మోసుకెళ్ళి ఇవ్వడం. కానీ హిమోగ్లోబిన్కి అదొక ఆశ, దట్ ఈస్ ద కార్బాక్సీ, ఆ యొక్క కార్బన్ మోనాక్సైడ్తో కలవడము. నెక్స్ట్ కేసు కార్బన్ డయాక్సైడ్. సేమ్ కార్బన్ డయాక్సైడ్ ఇస్ ద మెయిన్ పొల్యూటెంట్ మనకి, దట్ లీడింగ్ టు గ్లోబల్ వార్మింగ్. అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే ఇందు ముందు మీకు చెప్పాను. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, అట్మాస్ఫియర్లో కార్బన్ డయాక్సైడ్ పర్సంటేజ్ పెరిగిపోతే సూర్యుడి నుంచి వచ్చినటువంటి లైట్ ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అయ్యి రేడియేషన్ ఎక్కువయ్యి భూమి టెంపరేచర్ పెరిగిపోయి తద్వారా ఐస్ కరిగి వాటర్ లెవెల్ పెరిగిపోయి మనిషి జీవించడానికి కష్టమైపోతుంది. అదే కదా, అవునా? సో వాట్ ఈస్ దట్ హ్యాపెనింగ్? సో due to increase of carbon dioxide concentration in the atmosphere results in increase of solar radiation, which ultimately increase the temperature of the earth. So what happens now? Increase of temperature results in a melting of ice. So melting of ice leads to increase of water level in the sea. When the sea level water increases, there is a decrease in land surface. This is a basic. దీనికన్నా బిఫోర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతే నువ్వైనా నేనైనా జీవించడము, చెట్లైనా జీవించడము కష్టదాయకం అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, టెంపరేచర్ పెరిగితే ఐస్ పర్వతాలు కరుగుతుంది, అది పక్కన స్టోరీ. దానికన్నా బిఫోర్ స్టోరీ అంటే మనకందరికి అర్థమయ్యే స్టోరీ. ప్రతి ఇయర్ మనం మార్చ్ ఏప్రిల్ అబ్జర్వ్ చేసే స్టోరీ ఏంటి, టెంపరేచర్ పెరిగిపోతే బయట నిలబడలేము, అవునా, అంటే జీవించడమే కష్టము, చెట్లు కూడా ఎండిపోతూ ఉంటాయి, మాడిపోతూ ఉంటాయి, అవునా. సో దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. సెకండ్, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఆటోమొబైల్స్, ఇండస్ట్రీస్, అవునా, ఏరోప్లేన్స్, అవునా, ఇవన్నీ కూడా మనకి పెరిగిపోవడానికి కారణము. ఇస్ ఇట్ రైట్? సో దీన్ని తగ్గించాలంటే ఏంటంటే మనము సోలార్ సిస్టమ్, దట్ ఈస్ సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుంటే మనము ఈ కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించవచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి సల్ఫర్ డయాక్సైడ్. ఈ సల్ఫర్ డయాక్సైడ్ కూడా బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, మెల్టింగ్ ఆఫ్ ఓర్స్. అంటే మెల్టింగ్ ఆఫ్ ఓర్ అంటే ఏంటి తెలియాలి కదా, ఓర్ అంటే ఏంటో తెలియాలి.
ఇప్పుడు ఇనుమైన, అల్యూమినియమైన, బంగారైన మట్టిలో నుంచే తీస్తారు. ఏరోప్లేన్ విడిభాగాలైనా మట్టే కావాలి. నీకు మాత్రలు కావాలన్నా మట్టే కావాలి. అంటే మట్టి అంటే ఏంటి? ఆ మట్టిలో ఏర్పడినటువంటి ఒక చెట్టు, ఆ చెట్టు నుంచి మాత్రలు తయారు చేస్తారు. కానీ మట్టే కదా మూల సూత్రము. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఓర్ అనేది ఏంటంటే ఒక పెద్ద మట్టి కావచ్చు, లేదా ఒక రాతి దిమ్మ కావచ్చు, దాన్ని పొడి చేసి, దాన్ని ప్యూరిఫై చేసి, దాంట్లో నుంచే మనకి ఒక మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో దాన్నే మైనింగ్ అంటారు. మైనింగ్ అంటే ఒక పర్వతము లేదా ఒక కొండ ప్రాంతం తీసుకొని ఆ యొక్క రాళ్ళు రప్పులు అవన్నీ కూడా తీసుకొని దాన్ని ప్యూరిఫై చేసి, దాన్ని కరిగించి, దాంట్లో నుంచి మెటల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడాన్నే అవునా మైనింగ్ అంటారు. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి. దట్ ఈస్ మెల్టింగ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ ఓర్స్ ఇస్ అనదర్ సోర్స్ ఫర్ సల్ఫర్ డయాక్సైడ్. ఈ సల్ఫర్ డయాక్సైడ్ యొక్క మెయిన్ ఏంటంటే, ఈ సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ ఫ్యాక్టరీస్ నుంచి బయటకు వస్తుంది. ఇది అలా గాలిలో ఉండే వాటర్ వేపర్తో కలుస్తుంది. కలిసి ఏంగా మారుతుందంట? యాసిడ్ రైన్స్గా మారుతుంది. ద సల్ఫర్ డయాక్సైడ్ combines with water vapor present in atmosphere and forms acid rains. These acid rains are so dangerous. It leads to corrosion of buildings. అంటే బిల్డింగ్ల పైన మరకలు ఏర్పడము, ఆ తర్వాత చేతి మీద పడితే మనకందరికి కూడా అలర్జీలు రావడము, ఈవెన్ క్యాన్సర్కి దారి తీస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. నెక్స్ట్ లంగ్స్ పాడైపోతుంది. నా లంగ్స్ పాడవుతుంది. ఇవన్నీ కూడా ఆ యొక్క సల్ఫర్ డయాక్సైడ్ వలన. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సల్ఫర్ డయాక్సైడ్, బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ స్మెల్టింగ్ ఆఫ్ సల్ఫర్ ఓర్స్. అవునా? సో ఇక్కడ నుంచి ఏమవుతుంది? ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది గ్యాస్లో కంబైన్ అయ్యి, వాటర్తో కంబైన్ అయ్యి సల్ఫర్ డయాక్సైడ్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. యాసిడ్ మన మీద పడితే అవునా ఆ యొక్క ల్యాండ్ కానీ, ఆ యొక్క వాటర్ కానీ యాసిడిక్ కండిషన్ వస్తుంది. ఒక భూమి, ఒక నీళ్లు యాసిడ్తో నింపబడితే ఆ యొక్క భూమి కానీ, నీళ్లు కానీ ఏమైపోతుంది? పనికి రాకుండా పోతుంది. అంటే ఇప్పుడు చూడండి, మామూలు వర్షం పడితే చెట్లు మొలకెక్కుతుంది. అదే యాసిడ్తో పడినటువంటి వర్షం కానీ కలిస్తే అక్కడ మొలకలు కూడా రాదు, చెట్లు కూడా మొలవదు. ఆ నీళ్లు పడిందంటే ఆ నీళ్లు కూడా తాగడానికి పనికి రాకుండా పోతుంది. ఈ యాసిడ్ రైన్స్, ఈ సల్ఫర్ డయాక్సైడ్ వల్ల లంగ్స్ సమస్య, బ్రీతింగ్ సమస్య వస్తుంది. దట్ ఈస్ అబౌట్ సల్ఫర్ డయాక్సైడ్. నెక్స్ట్ కమింగ్ టు ది నైట్రోజన్. అయితే సల్ఫర్ డయాక్సైడ్కి ఒక పాయింట్ చెప్తున్నారు, యూజ్ స్క్రబ్బర్స్. స్క్రబ్బర్స్ అనేది ఏం లేదన్నా, సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ బయటికి పోతూ ఉంటుంది. ఆ బయటికి పోయేటప్పుడు అంటే ఇక్కడ నుంచి సల్ఫర్ డయాక్సైడ్ పైకి పోతుంది. ఈ పైకి పోయే క్రమంలో ఇక్కడ ఏం చేస్తారంటే డ్రై డస్ట్ కానీ, వాటర్ కానీ స్ప్రే చేస్తారు. అప్పుడు ఏమైపోతుందంటే ఆ సల్ఫూరిక్ అనేది పైకి పోకుండా అది అక్కడికే కిందకి అక్కడే ఫిల్టర్ అవుతుంది. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ టు రెడ్యూస్ ఆర్ టు ప్యూరిఫై ది ఎగ్జాస్ట్ గ్యాస్. అంటే ఒక ఫ్యాక్టరీ నుంచి ఎమిషన్ అవుతున్నటువంటి గ్యాస్, అంటే ఒక ఫ్యాక్టరీ నుంచి పొగ వస్తుంది. ఆ పొగని ఒక ఛాంబర్, ఒక పెద్ద పైప్ గుండా పంపిస్తారు. ఆ పొగ పైకి పోయేటప్పుడు ఆ పొగకి సైడ్గా ఏం చేస్తారు? ఒక డ్రై పౌడర్ కానీ, వాటర్ వేపర్ కానీ, కెమికల్స్ స్ప్రే చేస్తారు. స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క సల్ఫ్యూరిక్ అనేది బయట పోకుండా అక్కడికే ఫిల్టర్ అవుతుంది. దాన్ని స్క్రబ్బర్స్ అని అంటారు. ఇక్కడ కూడా మీకు స్క్రబ్బర్ చూడండి, ఇక్కడ చూడండి, దాంట్లో ఇక్కడ డ్రై ఎయిర్ చూడండి, డర్టీ ఎయిర్ పోతుందా, పైన వాటర్ లైన్ స్ప్రే ఉంది, నెక్స్ట్ పైన క్లీన్ ఎయిర్. చూసారా? సింపుల్. నెక్స్ట్ కమింగ్ టు ది నైట్రోజన్ ఆక్సైడ్స్. సో నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇది కూడా సేమ్ అదే ఆటోమొబైల్ ఎక్సైడ్స్ నుంచి
వస్తుంది. ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ మెయిన్గా ప్లాంట్స్కి ఇబ్బందే, మనుషులకు ఇబ్బంది. ఎలాగంటే ప్లాంట్స్ మీద ఈ నైట్రోజన్ డైఆక్సైడ్ దట్ ఈస్ వాటర్తో కలిసి యాసిడ్ రైన్గా పడి యాసిడ్ ప్లాంట్స్ మీద పడుతుంది. అంటే సల్ఫర్ డైఆక్సైడ్ ఎలాగైతే వాటర్ వేపర్తో కలిసి యాసిడ్గా ఫామ్ అయ్యి యాసిడ్ రైన్స్ వస్తుందో, నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడా ఆ యొక్క వాటర్ వేపర్తో కలిసి యాసిడ్ రైన్స్గా ఫామ్ అయ్యి భూమి మీద పడుతుంది. ఈ యాసిడ్ రైన్స్ చెట్ల యొక్క ఆకుల మీద పడితే అక్కడంతా కూడా ఏమవుతుందంట, నెక్రోసిస్. అంటే ఎక్కడైతే యాసిడ్ రైన్ ఆకుల మీద పడుతుందో ఆకులన్నీ కూడా దొంకలు పడిపోతాయి, దాన్నే నెక్రోసిస్ అంటారు. డ్యామేజ్ అయిపోయి రంధ్రాలు పడిపోతే దాన్నే నెక్రోసిస్ అని అంటారు. ఆ తర్వాత ఈల్డ్ ఇస్ రెడ్యూస్డ్ అంటే ఏంటి, పంటల దిగుబడి అంటే బియ్యము 3 మూటలు అవ్వాల్సిన చోట 1 మూటే అవుతుంది. కారణం ఏంటంటే ఆ ఆకు పైన ఈ యాసిడ్ రైన్ పడడం వల్ల ఫోటోసింథసిస్ సరిగా జరగకపోవడం వల్ల ఆ యొక్క కొరత దట్ ఈస్ ఈల్డ్ అనేది తగ్గిపోతుంది, అంటే దిగుబడి తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న గమ్మత్ ఏంటంటే ఈ యొక్క నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది వాటరు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ కలిసి ఒక సెకండరీ పొల్యూటెంట్గా తయారవుతుంది. ఇక కాన్సెప్ట్ చూడండి. ద నైట్రోజన్ డైఆక్సైడ్ ఆర్ నైట్రస్ ఆక్సైడ్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీస్ ఆర్ ఆటోమొబైల్స్ ఈస్ ద ప్రైమరీ పొల్యూటెంట్ అంటాడు. అంటే ఒక ఆటోమొబైల్స్ నుంచైనా కావచ్చు, ఒక ఇండస్ట్రీస్ నుంచైనా కావచ్చు, ఒక నైట్రోజన్ డైఆక్సైడ్ గ్యాస్ బయటకు వచ్చింది అనుకో, దాన్ని ప్రైమరీ పొల్యూటెంట్ అంటారు. ఈ ప్రైమరీ పొల్యూటెంట్ గాలిలో ఉండే వాటర్ వేపర్తో కలిసి సన్లైట్ ఉన్నప్పుడు కలిసినప్పుడు అది ఇంకొక పొల్యూటెంట్గా మారుతుంది. అంటే ఇంకొక అవతారం. అంటే ప్రైమరీ పొల్యూటెంట్ ఏమో నైట్రోజన్ డైఆక్సైడ్ అది వాటర్తో సన్లైట్ ఉన్నప్పుడు జరుగుతుంది. అది ఏమిగా మారుతుందంట, పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ దట్ ఈస్ సెకండరీ పొల్యూటెంట్. మీకు స్మాగ్ అంటే తెలుసా? స్మాగ్కి ఫాగ్కి తేడా తెలుసా? ఫాగ్ అంటే మంచు కురుస్తుంటుంది, స్మాగ్ అంటే పొగతో నిండినటువంటి మంచు. దట్స్ డిఫరెన్స్. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఈ యొక్క నైట్రోజన్ డైఆక్సైడ్ లేదా నైట్రస్ ఆక్సైడ్స్ గాలిలో ఉన్న వాటర్ వేపర్తో కలిసి ఏంగా మారుతుంది, పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ సెకండరీ పొల్యూటెంట్గా మారుతుంది. ఇది చాలా ప్రాబ్లమేటిక్ అంట. కళ్ళు మంట, లంగ్స్ పాడవుతుంది. ఇది ఈ యొక్క నైట్రోజన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి ప్రాబ్లమేటిక్. నెక్స్ట్ కమింగ్ టు ది పార్టికులేట్ మ్యాటర్ ఆర్ ఏరోజాల్స్. ఇదేంటంటే పార్టికులేట్ అంటే గాలిలో కంటికి కనిపించినటువంటి దుమ్ము తుంపెర్లు, లేదా తుంపెర్లు, దాన్ని పార్టికులేట్స్. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మామూలుగా అయితే సేమ్ అదే ఇండస్ట్రీస్ నుంచి. అయితే ఇక్కడ డిఫరెంట్గా ఇండస్ట్రీస్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. దట్ ఈజ్ పెట్రోల్ నుంచి కావచ్చు, డీజిల్ నుంచి కావచ్చు, లేదా యాష్ బూడిద నుంచి కావచ్చు, లేదా స్పిన్నింగ్. అవునా? ఈ యొక్క స్పిన్నింగ్ అంటే దారం చుడతారు కదా, ఆ స్పిన్నింగ్ నుంచి కావచ్చు, లేదా గిన్నింగ్ ఆ యొక్క దూది నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క దారాలు నూటి పోగు కావచ్చు, లేదా మిల్స్ ఆ యొక్క డిఫరెంట్ యాస్బెస్టర్ షీట్స్ అల్యూమినియం ఈ యొక్క రేకులు తయారు చేస్తారు చూడండి. పల్లెటూరులో రేకులు ఉంటాయి చూడండి, యాస్బెస్టర్ షీట్స్. వాటిలో నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ సరే, వాట్ ఎవర్ మేబీ, కంటికి కనిపించినట్టు ధూళి. అవునా? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏం చెప్తుందంటే, ఒక దుమ్ము 2.5
2.5 మైక్రోమీటర్స్ కన్నా తక్కువ ఉంటే అది చాలా డేంజర్. ఇక్కడ చూడండి, ఒక రాయి అయితే ఇమీడియట్గా మనం తీసి పక్కన పాడేయవచ్చు. ఇప్పుడు మన కరోనా సమస్యలో కూడా అదే కదా ఇష్యూ. వస్తున్నటువంటి శత్రువు స్పష్టంగా మన కంటికి కనిపించినట్టయితే మనం కత్తితోనో గన్నుతోనో దాన్ని చంపేయవచ్చు. కానీ వస్తున్నటువంటి శత్రువు కంటికి కనిపించదు కాబట్టి మనకి సమస్య వస్తుంది. ఇక్కడ కూడా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చెప్తుందంటే 2.5 మైక్రోమీటర్స్ కన్నా తక్కువ ఉన్నది దుమ్మే చాలా డేంజర్. అది ఫ్రీగా గాలిలో ఫ్లోట్ అవుతుంది, ఫ్రీగా గాలిలో ఫ్లోట్ అవుతుంది. అలా ఫ్లోట్ అయింది ఏమవుతుందంటే లంగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క గ్యాస్ ఎక్స్చేంజ్ ప్రాబ్లం వస్తుంది. రెండోది లంగ్స్ మొత్తం కూడా అగ్రివేటెడ్, అంటే అక్కడ ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక పుండులాగా ప్రాబ్లం అవుతుంది. సో దీనికి ఒక సొల్యూషన్ ఒకటి ఇచ్చాడు. ఆ సొల్యూషన్ ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్ అంటే ఏమి లేదు, ఇక్కడ చూడండి, ఒక పెద్ద పైపు, అవునా? ఆ పెద్ద పైపు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏం చేస్తారంటే ఒకవైపు ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తారు, కరెంట్ యూజ్ చేసుకొని ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తారు. ఈ ఎలక్ట్రాన్ రిలీజ్ అయింది ఏమవుతుందంటే ఆ పోతున్నటువంటి పొగలో ఉండే డస్ట్ పార్టికల్స్తో అటాచ్ అవుతుంది. అప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్కి ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ అక్వైర్ అవుతుంది. అక్వైర్ అయినటువంటి నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ వైపు వెళ్ళి అటాచ్ అవుతుంది. సింపుల్గా ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది యానోడ్ అనుకోండి, ఇది యానోడ్ రాడ్, ఇది యానోడ్ రాడ్. ఈ యానోడ్ రాడ్కి ఏం ఇచ్చారు, కనెక్షన్ ఇచ్చారు. ఈ పక్క క్యాథోడ్ రాడ్ పెట్టారు, పాజిటివ్ ఛార్జ్, అవునా? ఇది బ్యాటరీ. సో యానోడ్ రాడ్ నుంచి ఏమొస్తుంది, ఎలక్ట్రాన్స్ ఎమిషన్ అవుతుంది. యానోడ్ నుంచి వచ్చినటువంటి ఎమిషన్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ ఈ యొక్క గ్యాస్ ఏదైతే పైకి పోతుందో దాంట్లో ఉండే డస్ట్ పార్టికల్స్ కి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అటాచ్ అవుతాయి. అప్పుడు ఎలక్ట్రాన్స్ ఆ యొక్క డస్ట్ పార్టికల్స్ కి అటాచ్ అవుతే దానికి ఏం ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దాని దగ్గరే ఉన్నటువంటి క్యాథోడ్ ఉంది, దట్ ఈస్ పాజిటివ్ ఛార్జ్. అదేం చేస్తుంది, వీటినన్నిటి కూడా అట్రాక్ట్ చేస్తుంది. తద్వారా ఆ యొక్క డస్ట్ పార్టికల్స్ అట్మాస్ఫియర్కి పోకుండా నివారించవచ్చు. దాన్ని ఏమంటారు, ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్. అర్థమైంది, ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్ అంటే. నెక్స్ట్ ఇంకోటి నాయిస్ పొల్యూషన్ గురించి మీకు ఇచ్చాను. సో నాయిస్, మన సౌండ్ అనేది డెసిబుల్స్తో కొలుస్తారు. సౌండ్ అనేది డెసిబుల్స్తో కొలుస్తారు. 0 నుంచి మనకి 120 డెసిబుల్స్ వరకు మనం వినగలిగినటువంటి స్వరము. బియాండ్ 120 దాన్ని ఏమంటారంటే దాన్ని మనం వినలేనటువంటి లేదా భరించలేనటువంటి సౌండ్ అని అంటారు. అయితే ఈ నాయిస్ పొల్యూషన్ కారణాలు ఒకటి ఆటోమొబైల్స్ కావచ్చు, లేదా జెట్స్ కావచ్చు, జెట్ ఏరోప్లేన్స్ ఉన్నాయి కదా, సో బాంబ్ బ్లాస్టింగ్ కావచ్చు, వీటన్నిటికీ, అవునా? ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫ్లైట్ 150 dB అంటే 150 డెసిబుల్స్లో సౌండ్ ఉంటుంది. ఆ 150 డెసిబుల్ సౌండ్స్తో మనం కంటిన్యూస్గా వింటే మన చెవులు పాడవుతుంది. మనకి ఏమొస్తుందంటే చెవుటి సమస్య, నిద్ర సమస్య, స్లీప్లెస్నెస్ అంటే ఇన్సోమియా కండిషన్, అంటే నిద్ర రాకుండా పోవడము. మనకందరికీ తెలిసినటువంటి ఫ్యాక్ట్, దట్ ఈస్ ప్రశాంతంగా ఉంటే నిద్ర వస్తుంది, కానీ పక్కన పాట పెట్టుకొని అరుస్తూ ఉంటే మనకు నిద్ర వస్తుందా? సో దాన్నే ఆ కండిషనే. నెక్స్ట్ ఈ యొక్క నిద్ర పోకుండా పోవడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ బీట్లో కూడా తేడా వచ్చేస్తుంది. ఆల్టర్డ్ హార్ట్ బీట్. తర్వాత ఈ యొక్క బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఈ యొక్క నాయిస్ పొల్యూషన్ వల్ల కూడా ఇంపాక్ట్ అవుతుందంట. ఇజ్ ఇట్ రైట్? దట్స్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్. ఇజ్ ఇట్ రైట్ నాన్న? ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జామ్లో ఎయిర్ పొల్యూషన్ రెడ్యూస్ చేయాలి అని ఒక క్వశ్చన్ అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు క్వశ్చన్స్ మనకు ఏం చదువుకున్నామంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ particulate matter are aerosols. Aerosols are nothing but tiny droplets of
ఎనీ లిక్విడ్ మెటీరియల్. అవునా? సరే ఇక్కడ చూడండి, ఇవి ఇచ్చిన తర్వాత దాంతో డిస్క్రైబ్ ఎయిర్ పొల్యూషన్ ఇస్తే పర్వాలేదు, దాంతో ఇంకొక అడిషనల్ క్వశ్చన్ యాడ్ చేశారనుకో, ఇన్ కేస్ వాట్ ఆర్ ది ప్రివెంటివ్ మెజర్స్ అని ఇచ్చాడు. ప్రివెంటివ్ మెజర్స్ అన్నప్పుడు అప్పుడు మీరు సొంతంగా ప్లాంట్ ఇంప్రూవ్ ది ప్లాంటేషన్ అంటే చెట్లు పెంచడము పెంపొందించండి. అవునా? సెకండ్ ఎయిర్ పొల్యూషన్కి ఏం చేయొచ్చు అంటే ఇంకా పాయింట్స్, కన్స్ట్రక్ట్ ఇండస్ట్రీస్ అవే ఫ్రమ్ ది రెసిడెన్షియల్ ఏరియాస్. అంటే ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనం నివాసం ఉండే చోట కాకుండా దూరంగా నిర్మించండి కంపల్సరీలీ. అవునా? దే హ్యావ్ టు చెక్ ది గ్యాస్ బిఫోర్ దే ఎమిట్ అవుట్, ఆర్ కెన్ సే న్యూట్రల్ ది గ్యాసెస్ బిఫోర్ దే ఆర్ కమింగ్ అవుట్. అంటే పాయిజనస్ గ్యాస్ ఆ యొక్క ఇండస్ట్రీస్ నుంచి బయటకు రాకముందు, దట్ ఈస్ వాటి యొక్క చిమ్నీస్ నుంచి బయటకు రాకముందు దాన్ని ప్యూరిఫై చేసిన తర్వాత మాత్రమే పంపించండి. యూజ్ సోలార్ వెహికల్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ వెహికల్స్. యూజ్ సోలార్ లైట్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లైట్స్. ఇలాంటివి కొన్ని మీరు రాసుకుంటూ పోతే సొంతంగా కూడా మీకు మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ది వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్లో మనకి మెయిన్గా బేసిక్ ఎక్కడ వస్తుందంటే, అవర్ ఎర్త్ ఈజ్ సరౌండెడ్ బై 70% విత్ వాటర్ విచ్ ఈస్ ఆఫ్ నో యూస్, బికాస్ దిస్ 70% ఆఫ్ వాటర్ ఈజ్ salt water. We are having only 3% of fresh water. 3% of fresh water only. So in these 3% of fresh water only we are living and doing our activities. Is right. Number one. Next, coming to that, in the water pollution, మన యొక్క భూమి 70% నీళ్ళతో నిండి ఉంది, 30% మాత్రమే మనకి నేల కనబడుతుంది. 70% నీళ్ళు ఉంది, 30% మాత్రమే ల్యాండ్ ఉంది. అయితే ఈ నీటిలో కూడా దాదాపు 97% వచ్చి మనకు ఉప్పు నీళ్ళే. కేవలం 3% మాత్రమే మనం తాగేటటువంటి మంచినీళ్ళు. అయితే ఆ 3% మంచినీళ్ళని కూడా మనం ఏం చేస్తున్నాము? పొల్యూషన్ చేస్తున్నాము, దాన్ని కూడా కలుషితంగా చేసి పారేస్తున్నాము. ఇజ్ ఇట్ రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గంగా యాక్షన్ ప్లాన్ ఒకటి ఇచ్చాడు. ఏంటంటే ద రివర్ గంగా 2500 కిలోమీటర్ల ఆ యొక్క పొడవుగా ఉన్నటువంటి గంగా రివర్ గంగా నది ఆ యొక్క స్టేట్స్ అయినటువంటి కాన్పూర్, ఆదిలాబాదు, వారణాసి, పాట్నా, కోల్కతా ఇవి ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క ప్రదేశాలు ఆ యొక్క గంగా నదిని పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. ఎలా కలుషితం చేస్తున్నాయంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ ఆ యొక్క ఫ్యాక్టరీలో విడుదలైనటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఈ యొక్క గంగా నదిలో కలిపేస్తున్నాయి. ఇలా గంగా నదిలో ఇవన్నీ కూడా కలిపేయడం వల్ల ఆ గంగా నది నీళ్లు తాగడానికో లేదా సేద్యం చేసుకోవడానికి అగ్రికల్చర్కి కూడా ఉపయోగం లేకుండా పోతోంది. దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే గంగా రివర్ ప్లాన్ని ప్యూరిఫై చేయడానికి కోసము గంగా యాక్షన్ ప్లాన్ ఒకటి ప్రవేశపెట్టింది. తర్వాత కాలక్రమేణా ఒక్క గంగా నదే కాదు, అనేకమైనటువంటి నదులు కూడా కలుషితమవుతున్నాయి. దీనికి కామన్గా ఒక టెర్మినాలజీ పెడతామని నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్. నేషనల్ రివర్ కన్జర్వేషన్, అవునా, జాతీయ నదుల సంరక్షణ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఈ యొక్క గంగా నదిని ఏం చేస్తున్నారు? శుద్ధీకరణ అంటే
ట్రయింగ్, గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్. ఇంకా సింప్లిఫై చెప్పాలనుకుంటే మొన్న కరోనా వచ్చినప్పుడు ఆ యొక్క గంగా నది ఆటోమేటిక్గా మనిషి శ్రమ కన్నా అదే ఎక్కువగా క్లీన్ అయిందంట. మళ్ళా ఇండస్ట్రీస్ రావడము, మళ్ళా ఆ యొక్క వ్యర్థ పదార్థాలు, దట్ ఈస్ ద ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్, లిక్విడ్ మెటీరియల్, వేస్ట్ లిక్విడ్ మెటీరియల్స్ మళ్ళా డంప్ చేయడం వల్ల మళ్ళా నది పాడైపోయిందంట. మీకు బాగా గుర్తుందో లేదో, లాస్ట్ మార్చ్, ఏప్రిల్, మేలో ఈ కరోనా వచ్చి లాక్డౌన్ విధించిన తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర పెద్ద పెద్ద మహానగరాల్లో కాలుష్యం చాలా వరకు తగ్గిపోయింది. 50 కన్నా చాలా శాతం తగ్గిపోయింది. అలాగే ఆ యొక్క నదులు కూడా ప్యూరిఫై అయ్యాయి. అయితే మళ్ళీ ఏమైపోయింది, కాలక్రమేణా మళ్ళీ లాక్డౌన్ ఎత్తేయడము, మళ్ళీ ఇండస్ట్రీస్ వల్ల మళ్ళీ అవి పాడవడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఈ యొక్క నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ ఆర్ ప్రాజెక్ట్ యూ కెన్ సే, ఇది 165 టౌన్స్కి ఇది విస్తరించబడి, ఎందుకు విస్తరించబడిందంటే ఎక్కడైతే టౌన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి యొక్క వ్యర్థ పదార్థాలు డైరెక్ట్గా డంప్ చేయకుండా దాన్ని ప్యూరిఫై చేసి లేదా ఆ టాక్సిక్ మెటీరియల్ని న్యూట్రలైజ్ చేసి, అవునా, హానికరమైనటువంటి వ్యర్థ పదార్థాలను కాస్త హాని లేనటువంటి వ్యర్థ పదార్థాలుగా మార్చిన తర్వాత మాత్రమే నదిలో ప్రవేశించి పెట్టాలి అని ఒక నియమం పెట్టుకున్నారు. నెక్స్ట్, డొమెస్టిక్ సీవేజ్ అనేది ఏంటంటే మనం ఇళ్ళల్లో వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలనే డొమెస్టిక్ సీవేజ్. సో డొమెస్టిక్ సీవేజ్ అంటే అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. అది తినే ఆహారం చెత్త కావచ్చు, లేదా మన ఇంట్లో వేస్ట్ అయిపోయినటువంటి పేపర్లు కావచ్చు, తొక్కు కావచ్చు, ఏదైనా కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము, ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి లేక్స్లోను వాటర్ సోర్స్లో కలిపేయడం వల్ల అవన్నీ కూడా పాడైపోతున్నాయి. ఆ వాటర్లో ఏం ఎక్కువైపోతున్నాయి అంటే ఆ యొక్క డిజాల్వ్ సాల్ట్స్, ఫాస్ఫేట్స్, నైట్రేట్స్ అవన్నీ కూడా పెరిగిపోయి ఆ వాటర్ అనేది తాగడానికి ఉపయోగం లేకుండా పోతుంది. దాన్నే డొమెస్టిక్ సీవేజ్. కాకపోతే డొమెస్టిక్ సీవేజ్ అనేది 0.1% మాత్రమే పొల్యూషన్ కారణం. ఎందుకంటే మన యొక్క డొమెస్టిక్ సీవేజ్లో ఎక్కువ శాతము బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సే ఉంటుంది. బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్ అంటే ఏంటి, మనం పారవేసినటువంటి అన్నం కానీ, ఫీకల్ మ్యాటర్ కానీ అది ఆల్మోస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తుందంటే డిగ్రేడ్ చేస్తాయి. అయితే డిగ్రేడ్ చేసే క్రమంలో అక్కడ ఒక సమస్య వస్తుంది, దాన్నే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ రిక్వైర్ ఆక్సిజన్ టు డిగ్రేడ్ ద ఆర్గానిక్ మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ ద వాటర్. సో మైక్రో ఆర్గానిజం ఏం చేస్తుంది, ఆ యొక్క వాటర్లో ఉండే ఆక్సిజన్ని యూటిలైజ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ని డిగ్రేడ్ చేస్తుంది. ఈ డిగ్రేడ్ చేసే ప్రకారంలో అక్కడ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎంత ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే అంత మైక్రో ఆర్గానిజం ఉంటుంది. ఎంత ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే అంత మైక్రో ఆర్గానిజం పెరుగుతుంది. అయితే మైక్రో ఆర్గానిజం పెరిగిన తర్వాత ఆ మైక్రో ఆర్గానిజం ఆర్గానిక్ మ్యాటర్ని డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నించే క్రమంలో ఆక్సిజన్ వాటర్లో ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది, ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. దాన్నే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక చెరువులో, అవునా, నీళ్ళు ఉంటుంది. నీళ్ళు ఎంత ఉంటుందో ఆక్సిజన్ కూడా ఆ నీటిలో కరిగి అంతే ఉంటుంది, దాంట్లో వ్యత్యాసం ఉండదు. అయితే ఒక మనిషి ఆ యొక్క నిర్దిష్టమైనటువంటి చెరువులో చెత్త ఎక్కువ వేసాడు. ఈ చెత్త ఎక్కువ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ చెత్తలో ఉన్నటువంటి కొన్ని న్యూట్రియంట్స్ ఏమైపోతుంది, మైక్రో ఆర్గానిజం గ్రోత్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అదే మైక్రో ఆర్గానిజము ఆ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ని దాన్ని ఏం చేస్తుంది, డిగ్రేడ్ చేయడానికి, అంటే కుళ్ళిపోయేలాగా చేస్తుంది. ఇలా కుళ్ళిపోయేలాగా చేసే క్రమంలో అవి ఆక్సిజన్ని యూజ్ చేసుకుంటుంది. ఇలా ఆక్సిజన్ యూజ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఆ యొక్క వాటర్లో ఆక్సిజన్ శాతము తగ్గిపోతుంది. దాన్నే మనము బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటాము. ఈ మామూలుగా ఈ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది
5 డేస్కి లెక్క కడతారు. అంటే 5 డేస్ బిఫోర్ ఆ యొక్క వాటర్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంది, 5 డేస్ తర్వాత ఆక్సిజన్ పర్సంటేజ్ అది 5 డేస్ కావచ్చు లేదా 7 డేస్ కావచ్చు, అది ఎంత పర్సంటేజ్ ఉంది అనేది బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ది ఆల్గల్ బ్లూమింగ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళా ఒక అర్థమయ్యేలాగా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఉన్నటువంటి ఇది ముందు మీకు ఒక కథ చెప్పాను. ఏం చెప్పాను? ఒక రైతు తను వరి పండిస్తున్నాడు. ఆ వరి పండించే క్రమంలో అతను ఏం చేశాడు? యూరియా, ఫాస్ఫేట్స్, నైట్రేట్స్ ఇవన్నీ కూడా వేశాడు. అయితే వర్షం పడింది, అవన్నీ కూడా ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక కుంటకో ఒక చెరుకో వచ్చి పడింది. అంటే ఆ లేక్ అంతకుముందు ప్యూర్ వాటర్గా ఉండేది కాస్త ఇప్పుడు ఆ లేక్లో ఈ యొక్క యూరియా, ఫాస్ఫేట్, నైట్రేట్స్ ఇవన్నీ కూడా వచ్చి చేరింది. ఇవి ఎప్పుడైతే చేరిందో అక్కడ ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజంకి మంచి ఆహారం దొరికినట్టు అవుతుంది, అవి గ్రోత్ అవుతాయి. ఇక్కడ అదే ఇచ్చాడు, ప్రజెన్స్ ఆఫ్ అవునా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ కాజెస్ ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ ప్లాంక్టానిక్ ఆల్గే అండ్ ఫినామినా ఇస్ కాల్డ్ ఆల్గల్ బ్లూమింగ్. ఇక్కడ ఏమవుతుందంటే ద క్వాలిటీ ఆఫ్ వాటర్ విల్ బి డిగ్రేడెడ్. అంటే వాటర్ యొక్క క్వాలిటీ డిగ్రేడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే అక్కడ ఈ యొక్క ఆల్గేలు పెరిగిపోయి ఆ నీటిని తాగడానికి పనికి రాకుండా దాన్ని విషపూరితంగా మార్చివేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ ఇచ్చాడు, దట్ ఈస్ కామన్ వాటర్ హైకాంత్ ఇకోర్నియా క్రాస్పిస్. ఇకోర్నియా క్రాస్పిస్ అనేది ఒక వీడ్, అంటే ఒక చెరువులో పెరుగుతున్నటువంటి కలుపు మొక్క లాంటిదంట. అది ఎంత అంటే కలుపు మొక్క అవునా, మనం పీకే లోపల అది పెరిగిపోతుందంట. ఇటు సైడ్ మనం పీకుతూ ఉంటే అటు సైడ్ అవి పెరిగిపోతుందంట. దట్ ఈస్ టెర్రర్ ఆఫ్ బెంగాల్ అంటారంట దాన్ని. అది ఏంటంటే నీటి ప్రవాహాన్ని కూడా ఏమవుతుంది, బ్లాక్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వాటి గ్రోత్ ఎంత ర్యాపిడ్గా ఉందంటే మనం రిమూవ్ చేస్తూ ఉంటే మనం రిమూవ్ చేసిన దానికన్నా ఎక్కువగా వాటి గ్రోత్ ఉంటుంది. ఇలా గ్రోత్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ అన్ఫిట్ ఆర్ కన్సే డిగ్రేడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. ఈ యొక్క సీవేజ్ వాటర్లో మన యొక్క సీవేజ్ వాటర్ కానీ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి వాటర్లో ఏముంటుందంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్ నీళ్ళు అంటే ఏంటి? హాస్పిటల్ ఏముంటుంది? కెమికల్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటే ఏంటి? ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడం కోసం వాడే మందుల్ని డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటారు. ప్లస్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు రోగాలు ఉంటాయి కదా, ఆ రోగాలు వాళ్ళని కడిగినటువంటి నీళ్ళు, వాళ్ళు యూజ్ చేసినటువంటి నీళ్ళు ఆ యొక్క వాటర్లో కలిస్తే ఏమవుతుంది? వాటర్లో హానికరమైనటువంటి మైక్రో ఆర్గానిజం గ్రోత్ పెరుగుతాయి. ఆ వాటర్లో ఆ యొక్క డిస్ఇన్ఫెక్టెంట్ కెమికల్స్ పెరిగిపోయి మనకి ఏమొస్తుంది? రోగాలు వస్తాయంట. ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చాడు, ద డిజీజ్ విచ్ స్ప్రెడ్స్ త్రూ వాటర్. అది కనిసే కంటామినేటెడ్ వాటర్ అని చెప్పొచ్చు లేదా పొల్యూటెడ్ వాటర్ అని చెప్పొచ్చు. అక్కడ ఏంటంటే కంటామినేటెడ్ వాటర్ అంటే ఏదైనా ఒక మైక్రో ఆర్గానిజం కానీ మన దాంట్లో కలిస్తే కంటామినేటెడ్ వాటర్ అంటారు. ఇక్కడ మనం చూడండి, డిజీజ్ ఏముందంటే టైఫాయిడ్, డిసెంట్రీ అంటే విరోచనాలు, అమీబిక్ డిసెంట్రీ, టైఫాయిడ్, జాండ్రిస్, కలరా ఇవన్నీ కూడా ఆ యొక్క నీళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చిన నీళ్ళు కానీ లేదా ఒక పేషెంట్ లేదా ఎవరైనా కానీ ఆ నీటిని కలుషితం చేస్తే దాని నుంచి మిగతా వాళ్ళు కూడా ఆ యొక్క డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది. సో సింపుల్ కెన్ సే కంటామినేటెడ్ వాటర్ స్ప్రెడ్స్ or you can say through contaminated water diseases like jaundice, typhoid, cholera, amoebic dysentery will be spread. Next, industrial effluents. సో ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అంటే ఇందు ముందుకు మీకే చెప్పాను. ఏంటది? ఎఫ్లూయెంట్స్ అంటే ఏంటంటే
ఒక ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి కలుషితమైనటువంటి నీరు, అంటే నీరు అని చెప్పకూడదు, ఎందుకంటే అది లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి కెమికల్స్. ఆ కెమికల్స్ హార్మ్ఫుల్ కెమికల్స్, టాక్సిక్ కెమికల్స్. అవన్నీ కూడా ఏం చేస్తారు వాళ్ళు, ఫ్యాక్టరీ వాళ్ళు నేరుగా తీసుకొచ్చి దగ్గరలో ఉన్నటువంటి నీటిలోకి వదిలేస్తారు. అలా వదిలేస్తే ఏమైపోతుంది, ఆ యొక్క ఫ్యాక్టరీ ఆ నీళ్ళు అంతా కూడా కలుషితమైపోతుంది. ఎలా కలుషితమైపోతుందంటే ఇక్కడ చూడండి, సిఓడి అని ఉంది, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. అంటే ఇక్కడ చూడండి అన్న, ఆక్సిడైజేషన్, ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఆక్సిడేషన్ ఆఫ్ ఎన్ ఆర్గానిక్ మ్యాటర్ బై అన్ ఆక్సిడేషన్ ఏజెంట్ని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. టైమ్ రిక్వైర్డ్ బై అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ టు ఆక్సిడైజ్ ద ఆర్గానిక్ మ్యాటర్, దాన్ని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. అంటే బిఓడికి సిఓడికి అది తేడా. అక్కడ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఈజ్ రిక్వైర్డ్, దట్ ఈస్ ఆక్సిజన్ డిమాండ్ అరేంజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం ఫర్ degrading the organic matter. Here also same thing, but ఇక్కడ మైక్రో ఆర్గానిజం అనే పదం వాడకుండా ఆక్సిడైజింగ్ ఏజెంట్ రిక్వైర్స్ ఆక్సిజన్ ఫర్ ఆక్సిడైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్నే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటారు. ఇజ్ ఇట్ రైట్? ఇప్పుడు బయోమాగ్నిఫికేషన్ కొందాం. అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. మనకి 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటి అంటే ఇంక్రీజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొల్యూటెంట్ అట్ సక్సెస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొల్యూటెంట్ ఆర్ కెన్ సే టాక్సికెంట్ ఇన్ సక్సెసివ్ ట్రాపిక్ లెవెల్స్. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలన్నా, ఇంక్రీజ్ ఆఫ్ increase of concentration of pollutant అన్న కావచ్చు లేదా టాక్సికెంట్ ఇన్ at successive trophic levels, at successive trophic levels. అంటే ఇప్పుడు ట్రాఫిక్ లెవెల్స్ అంటే ఏం లేదు, ట్రాఫిక్ లెవెల్స్ అంటే ముందు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ లెవెల్స్ లో ఫస్ట్ ప్రైమరీ ఒక ట్రయాంగిల్ మెథడ్. ట్రాఫిక్ లెవెల్స్ అంటే ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ప్లాంట్స్ లేదా ప్రొడ్యూసర్స్, సెకండ్ ప్రైమరీ కన్స్యూమర్స్, లేదా హెర్బివర్స్ కూడా పిలుస్తారు. సెకండరీ కన్స్యూమర్స్ లేదా కార్నర్స్, టెర్షరీ కన్స్యూమర్స్. అంటే మొత్తం జీవుల్ని ఒక్కొక్క జోన్గా ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్గా వర్గీకరించారు. ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ప్రొడ్యూసర్, ఉత్పాదకులు, ప్రొడ్యూసర్స్, అక్కడ ప్లాంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వాటిపైన డిపెండ్ అయినటువంటి అనిమల్స్ ఉంటాయి, ప్రైమరీ కన్స్యూమర్స్, హెర్బివర్స్. సెకండ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇది ప్లాంట్, ఓకే, నో ప్రాబ్లం. ఇదేం తీసుకోవచ్చు, ఒక ఫ్రాగ్ తీసుకోవచ్చా, అవునా? ఫ్రాగ్. ఇది ఒక స్నేక్ తీసుకోవచ్చా, ఇక్కడ ఒక ఈగల్ తీసుకోవచ్చు. బట్ ఎంతలో వచ్చింది, అవునా? ఇక్కడ చూడండి, ప్లాంట్స్ ని డిపెండ్ అవుతున్నటువంటి ఫ్రాగ్ డిపెండ్ అవుతున్నటువంటి స్నేక్ డిపెండ్ అవుతున్నటువంటి ఈగల్. అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్క దాని మీద ఆధారపడి ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఒక జీవి ఒక విష పదార్థాన్ని తీసుకున్న తర్వాత ఆ విష పదార్థాన్ని అది జీర్ణం చేసుకొని అది బయటికి పంపిస్తే ఓకే, నో ప్రాబ్లం, అక్కడితో అది సాల్వ్ అయిపోతుంది, అవునా? అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ జీవి ఆ విష పదార్థాన్ని తీసుకున్న తర్వాత
ఆ విష పదార్థము బయటకు పోలేదు, డైజెస్ట్ అవ్వలేదు, మెటబలైజ్ అంతకన్నా అవ్వలేదు. అంటే ఏంటి? ఒక కెమికల్ ఒక జీవి శరీరంలోకి పోయింది, ఆ కెమికల్ని న్యూట్రలైజ్ చేయలేదు, ఆ కెమికల్ని బయటకు పంపించలేదు. అంటే బయటకు పంపించలేదు అంటే ఏంటి? ఒక యూరియా రూపంలో కావచ్చు, యూరిన్ రూపంలో కావచ్చు, లేదా ఫీకల్ మ్యాటర్ ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ఒక రూపంలో ఆ కెమికల్ ఆ జీవి శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ కెమికల్ దాని శరీరం నుంచి బయటకు పోలేదు, ఆ యొక్క జీవిలోనే ఉంది. ఇప్పుడు ఇంకొక జీవిని దీన్ని తినింది, ఆ కెమికల్ ఏమైపోతుంది? ఆ జీవిలోకి పోతుంది. దాన్ని ఇంకొక జీవి తినింది. ఇక్కడ కూడా అదే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. దట్ ఈస్ DDT అనే ఒక కెమికల్ ఉంది. ఆ కెమికల్ ఫస్ట్ నీటిలోకి కలిపారంట, నీటిలోకి మిక్స్ అయిపోయింది. అంటే DDT అనే ఒక కెమికల్ వాటర్లో మిక్స్ అయిపోయింది. వాటర్లో మిక్స్ అయిపోయిన తర్వాత అది ఏమైపోయిందంట? ప్లాంట్స్లోకి వెళ్ళింది. ప్లాంట్స్లో నుంచి చిన్న చిన్న పురుగుల దగ్గరికి వెళ్ళింది. చిన్న చిన్న పురుగుల నుంచి చిన్న చేపలకు వెళ్ళింది. చిన్న చేపల నుంచి పెద్ద చేపకి, పెద్ద చేప నుంచి మనిషికి. అలా అంటే ఇక్కడ చూడండి, ఒక లెక్క ఇచ్చాడు. దట్ ఈస్ 0.003 ppb. అంటే ఏంటంటే పార్ట్స్ పర్ బిలియన్. పార్ట్స్ పర్ బిలియన్ అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ని పార్ట్స్ పర్ బిలియన్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, వాటర్లో ఏమో దాని కాన్సన్ట్రేషన్ తక్కువ, తక్కువ. అయితే వాటర్లో నుంచి ప్లాంట్స్కి వెళ్ళింది. ప్లాంట్స్లో నుంచి మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్ళింది చూడండి, చిన్న చిన్న పురుగులు, జూ ప్లాంక్టాన్. అక్కడ పోయి ఇక్కడికి ఏమైపోయింది? 0.04. అంటే మీకు ఇది అర్థం అవ్వాలంటే మీకు ఇంతకు ముందు ఒక కథ చెప్పాను. ఏంటది? ఒక పెద్ద పాత్ర ఉంది, అవునా? ఒక పెద్ద చెరువు ఉంది అనుకోండి. ఆ చెరువులో, అవునా, లేదు మీకు చెరువు కాకుండా మీకు మామూలుగా వేరే ఏది ఇద్దాము? ఉప్పిద్దాం. అవునా? సో ఉప్పు తీసుకున్నట్టయితే ఒక 100 లీటర్లు కలిగినటువంటి ఒక పెద్ద కంటైనర్లో మనం ఏం చేసాము? 10 కేజీల ఉప్పు వేసాము. అంటే 100 లీటర్ల నీటిలో 10 కేజీల ఉప్పు వేసాము. అప్పుడు పర్సంటేజ్ ఎంత వస్తుంది? 0.01. ఇప్పుడు వాటర్లో ఉన్న సాల్ట్ పర్సంటేజ్ వచ్చి 0.01. అంటే ఆ వాటర్లో ఏం చేసాము? మనము కొంచెం మట్టి వేసాము, చిన్న చిన్న మొక్కలు వచ్చాయి, చిన్న చిన్న ట్రీస్ వచ్చాయి, చిన్న చిన్న మొక్కలు. సో దాంట్లో పోయేకాడికి ఏమైపోతుంది? 0.01 దానికి అయ్యింది. దీన్ని ఒక 10 చిన్న పురుగులు తిన్నాయి. 10 చిన్న పురుగులు తిన్నాయి. అంటే ఏంటి? 10 మొక్కలని ఒక చిన్న పురుగు తినింది. సో 0.01 ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 0.01 10 ఏం తినింది? ఒక చిన్న ఇన్సెక్ట్స్. సో దాని శరీరం పోయి ఏమైపోతుంది? 0.10 వస్తుంది, అవునా? సో 0.10 ఉన్న ఇన్సెక్ట్స్ ఒక 10 ఉన్నాయనుకోండి, అవునా? ఏమైపోతుంది? 1.0 పోతుంది, అవునా? అంతేనా? అంటే 0.01 వాటర్లో ఉండే సాల్ట్ పర్సంటేజ్ అది ప్లాంట్స్కి అలానే వెళ్ళిపోయింది. ఒక 10 ప్లాంట్స్ని ఒక చిన్న పురుగు తినింది. అప్పుడు ఏమైపోతుంది? 0.1కి వెళ్ళింది, అవునా? అక్కడి నుంచి ఆ యొక్క 10 చిన్న పురుగుల్ని ఒక చేప తినింది, చిన్న చేప తినింది. అంటే ఏమైపోతుంది? 1 పాయింట్కి పెరిగింది.
ఇలా 10 చేపలని 10 చిన్న చేపల్ని ఒక పెద్ద చేప తినేదంటే ఏమైపోతుంది? 10 పోతుంది. 10 పోయిందా? సో అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ పెరిగిపోతూ ఉంటుంది. దీన్నే బయో మ్యాగ్నిఫికేషన్ ఆర్ అక్యుములేషన్ అంటారు. బయో అక్యుములేషన్ అంటే చూడండి, 1% ఉన్నటువంటి చెట్టుని 10 తిన్నాయి. ఆ 10లో 0.1 అన్ని కలిసి ఏమైపోతుంది? 1 అయిపోతుంది. 1లు 10 తిన్నాయంటే 10 అయిపోతుంది. 10 10 తిన్నాయంటే 100 అయిపోతుంది. అలా దాన్ని బయో మ్యాగ్నిఫికేషన్. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చింది డైరెక్ట్గా చెప్పాలనుకుంటే ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ చూడండి, వాటర్లో ఆ యొక్క డిటిటి కాన్సన్ట్రేషన్ 0.003. అక్కడి నుంచి చిన్న పురుగులకి దట్ ఈస్ జూ ప్లాంక్టన్ పోయేకాడికి 0.04. దాన్ని తిన్నటువంటి చేపకి 0.5. దాన్ని తిన్నటువంటి పెద్ద చేపకి 2. అక్కడి నుంచి ఈగలకి 5. సో ఎలా వెళ్ళింది అర్థమైంది నేను? ఏం లేదు నాన్న, సింపుల్గా మీకు అర్థం చేసుకోండి. 10 ప్లాంట్స్ లో ఉండే 10 ప్లాంట్స్ ని ఒక ఇన్సెక్ట్ తినింది. 10 ఇన్సెక్ట్స్ ని ఒక ఫిష్ తినింది. 10 ఫిష్ ని ఒక పెద్ద ఫిష్ తినింది. అవునా? అంటే ఇక్కడ 10 ప్లాంట్స్, ఇక్కడ 10 ఇన్సెక్ట్స్, ఇక్కడ 10 స్మాల్ ఫిషెస్, ఇక్కడ 10 ఇక్కడేమో ఇక్కడ పెట్టాం కదా స్మాల్ ఫిష్, ఇక్కడ లార్జ్ ఫిష్, ఇక్కడికి వచ్చేసరికి మనిషి, ఈగల్ ఏదైనా కావచ్చు. సో దాన్ని బయో అక్యుములేషన్ ఆర్ బయో మ్యాగ్నిఫికేషన్. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఆర్ టాక్సికెంట్స్ ఇన్ సక్సెసివ్ ట్రాపిక్ లెవెల్స్. ఆర్ కెన్ సే బయో అక్యుములేషన్ అని అంటారు. నెక్స్ట్ ఇంకోటి యూట్రోఫికేషన్. ఇంకోటి ఉంది యూట్రోఫికేషన్. యూట్రోఫికేషన్ అంటే చాలా సింపుల్. న్యాచురల్ ఏజింగ్ ఆఫ్ ఏ లేక్. మనమేనా ముసలోళ్ళు అయిపోయేది? నీటి కుంటలు కూడా ముసలోళ్ళు అయిపోతాయి. దాంట్లో న్యాచురల్ ఏజింగ్ ఆఫ్ లేక్. ఏంటంటే మీకు అర్థమవ్వాలంటే వర్షం బాగా పడింది, అవునా? సో అప్పుడే ఎవరు బాగా మట్టి తవ్వారు, వర్షం పడింది, కొత్తగా ఒక చిన్న గుంట ఏర్పడింది లేదా ఒక చిన్న చెరువు ఏర్పడింది. అంటే నూతనంగా ఏర్పడింది ఆ చెరువు. అయితే ఆ చెరువులో ఆ చెరువు ఏమైపోతుంది? కాలక్రమేణా మెల్లిమెల్లిగా దాంట్లో జీవరాశులు పెరుగుతా ఏమైపోతుంది? ఆ చెరువు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మట్టి చెదరతో నిండిపోయి ఆ చెరువు మొత్తము లేకుండా పోతుంది. దాన్ని న్యాచురల్ ఏజింగ్ అంటారు. న్యాచురల్ ఏజింగ్ అంటే ఒక చెరువు అయినా ఒక కుంట అయినా కూడా ఏమవుతుందంటే కాలక్రమేణా దాని యొక్క స్వరూపం కోల్పోతుంది. ఆ కోల్పోయే దాన్నే ఏమంటారంటే యూట్రోఫికేషన్ అంటారు. యూట్రోఫికేషన్ అంటే డ్యూ టు ఎన్రిచ్మెంట్ ఆఫ్ లేక్ బై న్యూట్రియంట్స్. అంటే ఏంటి? ఒక చెరువు ఇక్కడ చూడండి అన్న, ఒక నీళ్లు ఎక్కడ కూడా పులుపు ఉండదు, తీయగా ఉండదు. నీళ్ళు నార్మల్ టేస్ట్ ఉంటుంది, అవునా? చక్కెర నీళ్ళు తాగితే ఎలా ఉంటుంది, ఉప్పు నీళ్ళు తాగితే ఎలా ఉంటుంది, మామూలు నీళ్ళు ఎలా ఉంటుంది, అవునా? ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి క్లియర్గా ఉన్నటువంటి ఒక లేకు కాలక్రమేణా మార్పులు చెందుతూ ఉంటుంది. ఈ యొక్క లేకు ఇలా మార్పు చెందడానికి ప్రధానమైనటువంటి కారణము అక్కడ ఉన్నటువంటి న్యూట్రియంట్స్. సో న్యాచురల్ ఏజింగ్ ఆఫ్ లేక్ బై nutrients is known as eutrophication. ఇక్కడ చూడండి, ఇక్కడ స్లోగా ఏమవుతుందంటే మీకు ఇంత ముందు చెప్పినటువంటి కథే మళ్ళా ఇంకోసారి వస్తుంది. అది ఏంటంటే
ఒక రైతు తాను వ్యవసాయం పండిస్తున్నాడు, వరి పండించిన క్రమంలో అతను యూరియా, న్యూట్రిషన్, ఫాస్ఫరస్, సల్ఫర్స్, పొటాషియం అవన్నీ వేసాడు, తన పొలంలోకి వేసాడు. అయితే ఆ పొలంలో నుంచి వర్షపు నీరు ద్వారా అది ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి చెరువు దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడైతే చెరువులో అది కలిసిందో చెరువులో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం యొక్క పాపులేషన్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజం పాపులేషన్ పెరిగిపోతుందో అక్కడ ఉన్నటువంటి జూ ప్లాంక్టన్ అంటే వృక్షాలు కూడా పెరిగిపోతాయి, చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి. కాలక్రమేణా పెరుగుతూ ఉంటే వాటిపైన ఆధారపడే జీవుల సంఖ్య పెరుగుతుంది, వాటిపైన ఆధారపడే ఇంకొక జాతి జీవులు పెరుగుతాయి. అంతే కదా, ప్రైమరీ కన్స్యూమర్స్ పెరిగాయి, సెకండరీ కన్స్యూమర్స్ పెరుగుతారు, టెర్షరీ కన్స్యూమర్స్ పెరుగుతారు. అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్స్ చెట్లు కూడా పెరుగుతుంది. కారణం ఎందుకు? ఇక్కడ చూడండి, వాటర్లో ఫాస్ఫరస్, న్యూట్రియంట్స్, సల్ఫర్ అవన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? ప్లాంట్స్ పెరుగుతాయి. ప్లాంట్స్ మీద ఆధారపడే చిన్న చిన్న పురుగులు పెరుగుతాయి, పురుగుల మీద ఆధారపడే చిన్న చిన్న చేపలు పెరుగుతాయి, ఆ చిన్న చిన్న చేపల మీద ఆధారపడే పెద్ద చేపలు వాటి సంఖ్య పెరుగుతుంది. ఇవన్నీ పెరుగుతా ఏమైపోతుంది? ఆ యొక్క చెరువులో ఆహారం దొరకడం తగ్గిపోవచ్చు, ఆక్సిజన్ కొరత రావచ్చు. ఆ యొక్క మీరు పోతున్నప్పుడు మీరు గమనిస్తారు స్టింకింగ్ అంటారు దాన్ని. ఏంటంటే ఆ యొక్క చెరువు చిన్న కుంట మొదట్లో తాగడానికి చాలా బాగున్నది, కాస్త దాని వైపు పోతేనే మనకి కుళ్ళిపోయినటువంటి వాసన, ఒక గబ్బు స్మెల్ ఎలా ఉంటుందో అలాంటి స్మెల్ వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఆహారం దొరికింది కదా అని జనాభా పెరిగిపోయింది, ఆహారం తర్వాత దొరకలేదు, అవి చచ్చిపోతే దాన్ని డీగ్రేడ్ చేయడానికి సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. వీటి సంఖ్య పెరిగే కొద్దీ ఆ యొక్క మొత్తం కుంటంతా కూడా ఏమైపోతుంది? దేనికి పనికి రాకుండా పోతుంది. ఈ కాలక్రమంలో మెల్లిగా మట్టి, చుట్టుపక్కల ఉన్నటువంటి మట్టి, ఈ పక్క ఉన్నటువంటి మట్టి జారుకుంటూ చివరికి ఏమైపోతుంది? ఒక బురద నేలగా తయారవుతుంది. ఆ తర్వాత అది ఏమైపోతుంది? అసలు చెరువే లేకుండా పోతుంది. దాన్నే యూట్రోఫికేషన్ అంటారు. ఇది రైట్. నెక్స్ట్ మనకి డిపెండింగ్ అపాన్ కండిషన్, ఈ యొక్క చెరువు అనేది ఏర్పడినటువంటి చెరువు లేకుండా పోవడం అనేది అక్కడ వాస్తవిక పరిస్థితులు బట్టి ఉంటుంది. సో ద ఏజింగ్ ఆఫ్ ద లేక్ డిపెండ్స్ అపాన్ ది క్లైమాటిక్ ఫ్యాక్టర్స్, అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్. నెక్స్ట్ మనిషి యొక్క యాక్టివిటీస్, యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీ అంటారు. యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీ అంటే మనిషి చేసేటటువంటి పనులు, అంటే ఆ ఫాస్ఫేట్స్, యూరియా అవి పోయేదాన్ని బట్టి వాటి యొక్క యాక్టివిటీస్ ఉంటుంది. ఇది రైట్స్, అర్థమైనా? నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది, దట్ ఈస్ ద థర్మల్ పొల్యూషన్. థర్మల్ పొల్యూషన్ ఏం లేదు, చాలా వరకు ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే వాటి యొక్క మిషనరీ హీట్ ఎక్కిపోతుంది. ఆ హీట్ ఎక్కిపోయిన తర్వాత ఆ యొక్క హీట్ ఎక్కినటువంటి మిషన్ దగ్గర నీళ్లు ఉంచుతాయి. ఆ తర్వాత ఆ వాటర్ కూడా హీట్ ఎక్కిపోతే ఆ వాటర్ తీసుకొచ్చి బయట వదిలేస్తాయి. ఆ తర్వాత చల్ల వాటర్ తీసుకుంటాయి. సో ఏం చేస్తాయి చూడండి, ఇది ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీకి ఒక పైప్ కనెక్షన్ ఉంటుంది, అవునా? ఈ పైప్ కనెక్షన్ ఏంటంటే చెరువులో ఉన్నటువంటి నీళ్లు ఫ్యాక్టరీలోకి వెళ్తుంది. ఆ ఫ్యాక్టరీ లోపల ఎక్కడైతే మిషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే వేడిగా మిషన్స్ అవుతాయో, ఎక్కడైతే ఏ మిషన్స్ అయితే బాగా వేడెక్కుతాయో ఆ మిషన్ దగ్గర ఈ యొక్క వాటర్ లోపలికి పంప్ చేస్తారు. ఈ వాటర్ ఏం చేస్తుంది? ఆ హీట్ ఎక్కినటువంటి మిషన్ ని ఆ వాటర్ ఏం చేస్తుంది? ఆ హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏం చేస్తుంది? వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఫ్యాక్టరీలో ఉండే ఒక మిషన్, దట్ ఈస్ న్యూక్లియర్ రియాక్టర్స్, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటే, మన యొక్క శ్రీహరికోట
రాకెట్ లాంచర్ ఎందుకు నెల్లూరు దగ్గర ఉందంటే అతి ముఖ్యమైనటువంటి కారణము సముద్రం దగ్గర ఉంది. ఎందుకంటే ఆ యొక్క రాకెట్ పోయేటప్పుడు ఎంతో వేల డిగ్రీల హీట్ ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క హీట్ని త్వరగా తగ్గించాలంటే ఫ్యాన్తో తగ్గించలేము, గాలి పెట్టి విసిరితే తగ్గించలేము. దాన్ని ఏం చేయాలి? వాటర్. మనం కూడా అంతే కదా, ఒక పెనుము ఉంది, అవునా, దోశ చేస్తున్నట్టు పెనుము ఉంటుంది, చాలా హీట్ ఎక్కిపోయింది, దోశలు మాడిపోతున్నాయి. ఇమీడియట్గా మన అమ్మ ఏం చేస్తుంది? ఆ పెనుము మీద నీళ్ళు చల్లుతుంది, వెంటనే ఏమైపోతుంది? ఆ పెనుము చల్లబడుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ ఫ్యాక్టరీలో మిషన్స్ ఏవైతే వేడెక్కుతాయో ఆ వేడెక్కినటువంటి మిషన్స్ దగ్గర ఆ యొక్క నీళ్ళని లోపలికి తీసుకొచ్చి ఆ మిషన్ చల్లబరిచి ఆ తర్వాత అదే వేడి నీళ్ళని ఏం చేస్తాయి? లోపలికి పంపించేస్తాయి. ఎక్కడికి? చెరువులోకే పంపిస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే 2 థింగ్స్. ఒకటి, స్టెర్నోథర్మల్ అనిమల్స్. మీకు ఇంతకుముందు చెప్పాను, ద అనిమల్స్ విచ్ కెన్ విత్స్టాండ్ వెరీ నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్. ఏ జీవులైతే ఉష్ణోగ్రత వ్యత్యాసాలు అతి తక్కువగా మాత్రమే జీవించగలుగుతాయో వాటినే స్టెర్నోథర్మల్ అనిమల్స్ అంటారు. స్టెర్నోథర్మల్ అనిమల్స్ అంటే ఏంటి? ఒక 5 degrees ఎక్కువైనా 5 సెంటిగ్రేడ్ తక్కువైనా అవి జీవించవు. దాన్నే స్టెర్నోథర్మల్ అనిమల్స్ అంటారు. అదే మనము యూరోథర్మల్ అనిమల్స్. మనకి 15 degrees సెంటిగ్రేడ్ దగ్గర మనం బతుకుతాము, 40 degrees సెంటిగ్రేడ్ వద్ద కూడా మనం బతుకుతాము. అంటే వీఆర్ ద అనిమల్స్ హూ కెన్ విత్స్టాండ్ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. దాన్నే యూరోథర్మల్ అనిమల్స్. ఇక్కడ చూడండి, ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చినటువంటి వేడి నీళ్ళ వల్ల ఆ యొక్క చెరువులో ఉండే ఆ యొక్క స్టెర్నోథర్మల్ అనిమల్స్ అవి చనిపోతాయి అని ఆ యొక్క పొల్యూషన్ గురించి ఇంకొక స్టోరీ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఇండిజినియస్ అవి చనిపోతాయి. నెక్స్ట్ కమింగ్ టు ది, ఇది ఇంకో తమాషా అయినటువంటి ఏంటంటే ఎకలాజికల్ శానిటేషన్. ఎకలాజికల్ శానిటేషన్ అంటాడు. ఎకలాజికల్ శానిటేషన్ ఏంటంటే ముందే గబ్బు, దాన్ని కడడానికి ఇంకొంచెం ఎక్కువ గబ్బు, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఒక మనిషి లెట్రిన్ కూర్చున్నా యూరిన్ కూర్చున్నా అది ముందే అది వేస్ట్, అది దరిద్రం. కానీ ఆ దరిద్రాన్ని కడగడానికి ఇంకొంచెం నీళ్ళు పోసి కడుగుతాము, ఇంకా దరిద్రము ఎక్కువ అవుతుంది, అంతకుమించి మరొకటి ఏమి లేదు. అలాంటి దానికి ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే, అవునా, నువ్వు మోషన్ పోయిన తర్వాత నీళ్లు పోసి కడిగితే ఆ నీళ్లు మోషన్ 2 కలిసి ఇంకా ఎక్కువగా పొల్యూషన్ అవుతుంది. కాబట్టి నువ్వు మోషన్ పోయేదే ఒక హాట్ పాన్ కింద, అంటే నువ్వు పాన్ మీద కూర్చుంటే నిమ్ముడికి వెళ్ళిపోతుంది, అది కాదు. నీ మోషను వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద ట్యాంక్ ఉంటుంది, అది హీట్గా ఉంటుంది, నీ మోషన్ వేడికి అది అట్లాగే ఆమ్లెట్ లాగా అవుతుందో ఇంకేమవుతుందో తెలియదు కానీ అలా అయిపోతుంది. దాన్నే డ్రై కంపోస్టింగ్ బాడీస్ అంటారు. ఇది ఒకప్పుడు ట్రైన్స్ లో కూడా ఉన్నాయి, ఇప్పుడు ట్రైన్స్ లో పెట్టేశారు. ఏంటంటే ఒకప్పుడు ఏం చేసేవారంటే మనుషులకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు మోషన్ కూర్చోలేరు, ఎందుకంటే షేక్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళ మోషన్కి ఆ టెన్షన్కి మోషన్ అవ్వదు, అవునా. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా ఈ ప్యాసింజర్స్ ట్రైన్ ఎక్కడైతే ఆగుతుందో, ట్రైన్ ఎక్కడ ఆగుతుంది? స్టేషన్లో ఆగుతుంది, అప్పుడే వెళ్తారు మోషన్. వాళ్ళ ట్రైన్ అలా మూవ్ అయిపోయింది అనుకో, ఆ మోషన్ అదే కనబడుతుంది అక్కడ ఉన్నటువంటి స్టేషన్లో ఉండే జనాలకి. అవునా కాదా? ఇది వాస్తవం, అవునా కాదా? మామూలుగా ట్రైన్లో మనకి లెటిన్స్ ఉంటాయి, ఆ లెటిన్స్ మనం మూవ్ అయ్యేటప్పుడు వాడము. కారణం ఏంటంటే ట్రైన్ మూవ్ అవుతుంటే షేక్ అవుతుంటుంది, ఈ టెన్షన్లోనే మనకి మోషన్ రాదు. మన మోషన్ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ట్రైన్ ఆగినప్పుడు. ట్రైన్ ఎక్కడ అవుతుంది? స్టేషన్ దగ్గర నువ్వు కూర్చొనేస్తావు, ఆ మోషన్ ఎక్కడిపోతుంది? ఆ ప్లాట్ఫామ్ మీద పడుతుంది, ప్లాట్ఫామ్ ఉంటుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది, కానీ అక్కడ కనబడుతుంది కదా, ఆ దరిద్రం కనబడుతుంది కదా. దానికి ఏం చేశారంటే ఇప్పుడు సదర్న్ రైల్వేస్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక ట్యాంక్ పెట్టారు. ఆ ట్యాంక్ ఏం చేస్తుందంటే ఈ మోషన్ అంతా కూడా కలెక్ట్ చేస్తుంది. అది కాలక్రమంలో ఏమైపోతుందంట బాగా ఎండిపోయి ఒక పొడిగా అవుతుంది. దీన్ని వాళ్ళు యూరియాగా కూడా వాడుకుంటారు. దాన్నే డ్రై కంపోస్టింగ్ బాడీస్ అని అంటారు. ఇది రైట్. దట్ ఈస్ అబౌట్ వాటర్ పొల్యూషన్. ఇంకొకటి ఉంది, దట్ ఈస్ సాలిడ్ పొల్యూషన్.